అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 2వ విభాగానికి అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో మరో 3 చక్కని నీతి పద్యాలు, వాటి భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. 2వ పద్యం చూడండి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుషుడే పో నీతి పరుడు మహిళో సుమతి. 3వ పద్యం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. చాలా అద్భుతమైనటువంటి పద్యాలు, సుమతి శతక పద్యాలు. చిన్నారులందరూ కూడా తప్పనిసరిగా ఈ పద్యాలు నేర్చుకోవాలని చెప్పి ఆశిస్తూ, మొదటి పద్యం యొక్క భావం ఏమిటో చూద్దాం. మొదటి పద్యం ఏమిటి? బలవంతుడ నాకేమని, నేను బలవంతుణ్ణి, నాకేమిటి అనేటటువంటి ఒక రకమైన గర్వం. దాని పేరే అహంకారం. నా దగ్గర చదువు ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అధికారం ఉంది, కావలసినంత మంది నా వెనకాల కోళ్ళంత మంది జనం ఉన్నారు. ఇదంతా గర్వం అన్నమాట. నాకేమిటి? ఈ బలగర్వంతో మనం సంచరిస్తే పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, ప్రతి వాళ్ళతోటి కూడా ఇలాగా నేను చాలా గొప్పవాడిని, ఏదో సినిమాలో చెప్తారు ప్రకాష్ రాజ్, నేను మానార్క్ని, నాకు ఎదురులేదు అంటూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే చివరికి మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకుంటాం అన్నమాట. ఇటువంటి వ్యక్తుల్ని మనం పురాణాల్లోనూ చూసాము, చరిత్రల్లో చదువుకున్నాం. హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు, దుర్యోధనుడు, ఒక హిట్లర్, ఇలా ఎంతో మంది అన్నమాట. వీళ్ళందరూ కూడా ఏమిటి? బలగర్వం. నేను గొప్ప అనుకుంటే తప్పులేదు, నేనే గొప్ప అనేది గర్వం అన్నమాట. దాన్నే బలగర్వము. అంగబలం, అర్ధబలం, విద్యాబలం ఏదైనా కావచ్చు. మనలో మన సమర్థత పెరిగే కొద్దీ కూడా వినయం కూడా పెరగాలి. వెత్తం పెరిగే కొద్దీ వినయం పెరగాలి మనిషికి. అంతేకాని గర్వం అనేది ఎంత మాత్రము కూడదు. అలా గర్వంతో ఉంటే మనమే నాశనం అయిపోతాము. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారు? బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. నేను బలవంతురాలి అని అనుకునేటటువంటి ఒక పాము కూడా, సర్పం, చిన్న కాటుతోటి ప్రతి వాళ్ళని చంపేయగలిగినటువంటి విష సర్పము గర్వంతో సంచరిస్తుందిట. అలా గర్వంతో ఉన్నటువంటి సర్పం కూడా చలిచీమల చేత జిక్కి చావదే సుమతి, నేనే గొప్పదాన్ని అనుకునేటటువంటి పాము, చిన్న చలిచీమలు పుట్ట పెట్టుకుంటే పాములు వెళ్ళి అందులో ఉంటాయి. చీమలు పెట్టిన పుట్టల్లోనే పాములు ఉంటాయి. చివరికి చీమలన్నీ ఏం చేస్తాయి? ఆ పాముని కుట్టి చంపేస్తాయి అన్నమాట. అంత బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేతుల్లో చిక్కి వాటికి ఎలాగైతే బలైపోతుందో, అలాగే నేనే గొప్పవాణ్ణి అనుకునేటటువంటి బల గర్వంతో ఉన్న వ్యక్తి కూడా తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటాడు. కాబట్టి బల గర్వం అనేది పనికిరాదు. వినయం ఉండాలి. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు. ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను చెయ్యగలను, నేను సాధించగలను, ఇది ఆత్మవిశ్వాసం. నేనే చెయ్యగలను, నేను లేకపోతే ప్రపంచమే లేదు, నేను కాబట్టే ఈ పనిని సాధించగలిగాను, ఇది బలగర్వం. అటువంటి నేనే అనేది తప్పు లేదు, నేనే అనేది మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మన మించిన వాళ్ళు ఎప్పుడూ ఉంటూ ఉంటారు. నాకు చాలా బలం ఉంది, నేను ఏదడిగినా చేసే వ్యక్తులు ఉన్నారు నా చుట్టూ, నా బంధువర్గం నాకు తోడుగా ఉంటారు, నాకు అధికారం ఉంది, నాకు చదువు ఉంది, నాకు భగవంతుడు సంపద ఇచ్చాడు, ఇవన్నీ ఉన్నాయి నాకు అని వినయంగా ప్రవర్తించి ధర్మబద్ధంగా జీవిస్తే అది ధార్మికమైన జీవనం. అంతేకాని నాకు కాబట్టే ఇవన్నీ ఉన్నాయి, నేనే గొప్పవాణ్ణి అని అనుకుంటే మాత్రం అది బలగర్వం. అటువంటి బలగర్వం ఎంత మాత్రం ఉండకూడదని ఈ పద్యం ద్వారా వివరిస్తున్నారు వేమన.
రెండవ పద్యం ఏమిటి? వినదగునెవ్వరు చెప్పిన. ఎవ్వరు ఏం చెప్పినా వినాలట. ఇదేమిటండి? ఎవరేం చెప్పినా ఎందుకు వినాలి? ఏం వినాలా? మాకు తెలియవా? ఇప్పుడు ఈ సుమతి శతకం చెప్తున్నారు మేడం గారు, ఈ పద్యాలు మాకు తెలియదా? మేము ఇదివరకు చదువుకోలేదా? పుస్తకాల్లో చదువుకున్నా, మాకు ఇవన్నీ తెలుసు అని అనుకోకూడదట. నేనే కాదు, ఎవ్వరు ఏం చెప్పినా, మనకంటే చిన్నవాళ్ళు చెప్పినా మంచి చెప్తూ ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో మొట్టమొదట వినాలి. వినడం అనేది చాలా మంచి అలవాటు. అలా వినకపోవడం వల్లే దుర్యోధనుడు సర్వనాశనం అయ్యాడు. అలా వినకపోవడం వల్లే రావణాసురుడు నాశనం అయ్యాడు. అలా చెప్పింది వినకపోవడం వల్లే హిరణ్యకశ్యపుడు. ఇలా చరిత్రలో చూసుకుంటూ ఉంటే మనకి చాలా మంది నిత్య జీవితంలో ఇప్పుడు కూడా మనకి ఇటువంటి వ్యక్తులు కనబడుతూ ఉంటారు. వినకపోతే మనకే నష్టం. అది ఏ మాట అయినా సరే, అది మంచి అయినా చెడైనా వినాలి ముందు. వినదగుని ఎవ్వరు చెప్పినా వినండి. మనకంటే చిన్నవాళ్ళు చెప్పినా కూడా వినాలి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. విన్న తర్వాత తొందరపడిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేసేయకూడదు. కంగారు పడిపోకుండా నిదానంగా ఆలోచించుకోవాలి. వాళ్ళు చెప్పింది మంచిదా చెడ్డదా, మన కోసం చెప్పారా, లేదా వాళ్ళ స్వలాభం ఆశించి వాళ్ళు మనకి విషయాలు చెప్తున్నారా, మనల్ని నాశనం చేద్దామని ఈ విషయాలు చెప్తున్నారా, లేదా మన అభివృద్ధిని వాళ్ళు కాంక్షిస్తున్నారా, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి, నష్టం ఏమిటి, ఇది వినొచ్చా వినకూడదా, చేయొచ్చా చేయకూడదా, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. కానీ మొట్టమొదట వినడం మాత్రం వినాలి. విని కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు. ఏది మంచో ఏది చెడో తెలుసుకుని ఆలోచించి నిదానంగా ఆ పనిని చేసేవాడే నీతిపరుడు, ధర్మాత్ముడు. కానీ మొదట మాత్రం వినాలి. విని తొందరపడకుండా మంచి చెడులు ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. మూడో పద్యం ఏమిటి? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. పుత్రుడు జన్మించాడు అనేటటువంటి ఆనందంట తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. ఇక్కడ మనం పుత్రుడు అంటే పద్యం ప్రకారం అబ్బాయి అని చెప్పుకుంటాం. కానీ ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానంగానే చదువుతున్నారు. తల్లిదండ్రులు కూడా అబ్బాయిని ఎంత ప్రేమగా చూస్తారో అమ్మాయిని కూడా అంత ప్రేమగాను చూస్తున్నారు, చూడాలి కూడా. ఎందుకంటే అబ్బాయి వేరు అమ్మాయి వేరు కాదు. తల్లిదండ్రులకి పిల్లలు ఇద్దరూ సమానమే. అయితే ఇక్కడ ప్రేమలో తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి కొంచెం తేడా ఏమిటంటే, తల్లి ప్రేమ కేవలం మమకారం. అంటే పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసినా కూడా తనలో దాచుకోగలిగినటువంటి అపరిమితమైన ప్రేమ తల్లిది. అంచేత పుట్టగానే ఆనందపడిపోతుంది. మాకు అబ్బాయి పుట్టాడు, మాకు అమ్మాయి పుట్టింది, ఇలా విపరీతమైన ఆనందం. తండ్రి కంటే కూడా ఎక్కువ ఆనందాన్ని తల్లే పొందుతుంది. అందుకే మాతృదేవోభవ అన్నారు. మొట్టమొదటి స్థానం తల్లికి ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు పద్యంలో? తండ్రికి మాత్రం పుట్టిన వెంటనే ఆనందం కలగదుట. అంటే ప్రేమ లేదనా? ప్రేమ లేదని కాదు. ఎప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతాడట? జనులా పుత్రుని కనుగొని పోగడగా, ప్రజలందరూ కూడా తన అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వాళ్ళ పిల్లల్ని మెచ్చుకున్నప్పుడు, తన పిల్లాడి పేరో లేకపోతే వాళ్ళ అమ్మాయి పేరో పేపర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చదివినప్పుడు, లేకపోతే ఒక సింగర్ గాను, ఒక యాక్టర్ గాను, ఒక డాన్సర్ గాను, ఒక క్రికెటర్ గాను, ఒక పెద్ద ప్లేయర్ గాను, ఏ రకంగా చూసినా తన పిల్లవాడు లేకపోతే తన అమ్మాయి నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని అందరూ కూడా పొగుడుతూ ఉన్నప్పుడు నిజమైన ఆనందాన్ని తండ్రి ఆ రోజు పొందుతాడట. మంచి పిల్లల్నిచ్చాడు భగవంతుడు నాకు, నేను చాలా అదృష్టవంతుణ్ణి, తండ్రిగా నేను చాలా సక్సెస్ అయ్యాను అని నిజమైన ఆనందాన్ని పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత పొందుతాడు తండ్రి. తల్లి అంటే తల్లికి పిల్లల అభివృద్ధి ఇష్టం ఉండదా అంటే అది కాదు ఇక్కడ అర్థం. పిల్లలు పైకి రావాలి, పిల్లలు చాలా అభివృద్ధిని సాధించాలి అని తల్లి కూడా కోరుకుంటుంది. కానీ ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. దీనికంటే కూడా తల్లికి ప్రేమ ముఖ్యం.
నా కుర్రాడు నాతో ఉంటే చాలు, కొంచెం తక్కువ చదువుకున్నా పర్వాలేదు, వాడు మంచిగా ఉంటే చాలు అనుకుంటుంది. కానీ తండ్రి అలా కాదు. మంచి పేరు తెచ్చుకోవాలి, 10 మందిలో నా కొడుకు తలెత్తుకు నిలబడాలి, నా వంశానికి మంచి పేరు తీసుకురావాలి అని ఆశిస్తాడు. ప్రేమతో పాటుగా కొడుకు ఉన్నత శిఖరాలు నిర్వహించాలి, కొడుకైనా సరే కూతురైనా సరే అని తల్లి కంటే కూడా ఎక్కువ కోరుకునేవాడు తండ్రిట. పిల్లలు అంత అభివృద్ధిని సాధించినప్పుడు నిజమైన ఆనందాన్ని తండ్రి ఆ రోజు పొందుతాడు. కాబట్టి తల్లిదండ్రుల కలలు తీర్చడానికి పిల్లలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. తల్లి ప్రేమ గొప్పదే, తండ్రి ప్రేమ గొప్పదే. కానీ నిజమైన ఆనందం తండ్రికి ఎప్పుడు కలుగుతుంది అంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై అభివృద్ధిని సాధించినప్పుడు ఆ రోజున నిజమైన ఆనందాన్ని పొందుతాడు సుమా. కాబట్టి తండ్రి కలలు నిజం చెయ్యడానికి ప్రతి బిడ్డ కూడా కృషి చెయ్యాలి అని ఈ పద్యం ద్వారా బద్దెన గారు మనకి తెలియజేస్తున్నారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే వీడియోని యూట్యూబ్ ద్వారా చూడండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ వన్స్ అగైన్.